నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ బిఆర్ కేర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 25 సంవత్సరాలకు పైబడి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. మా హాస్పిటల్ హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కొత్తపేట రైతు బజార్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఉదయం సాయంత్రం కూడా చూస్తుంటాము. ఆదివారం సెలవుగా ఉంటుంది. దాదాపు ఆయుర్వేద వైద్యం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు కూడా చికిత్సలను అందించి, అది మానసిక సంబంధమైనటువంటిదా, శారీరక సంబంధమైనటువంటిదా, అలాగే సెక్సువల్కు సంబంధించిన సమస్యల, నరాల బలహీనతకు సంబంధించిన సమస్యల, ఇలా ఎన్నో రకాల సమస్యలకు కూడా కేవలం ఆయుర్వేద వైద్యం ద్వారానే ట్రీట్మెంట్ చేసి చాలామందికి కూడా ఆరోగ్యాన్ని చేకూర్చిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. ఈ మధ్యకాలం లోపల ప్రతి వ్యాధిని కనుక చూసినట్లయితే అది లైఫ్ స్టైల్ డిజార్డర్గా చెప్తున్నాం. ఎందుకంటే ఒక క్రమబద్ధమైనటువంటిది, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నియమాలు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం. చెప్తున్నాం కదా, మనదైనటువంటి శరీరానికి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. మనం టైం ప్రకారం తినకపోవటము, నిద్ర సరిగా పోకపోవటము, ఏమాత్రము వ్యాయామం చేయకపోవటము, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కదా. దీనితోటి రకరకాల ప్రాబ్లమ్స్. అంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఏదైనా ఒక వ్యాధి వచ్చిందంటే ఒక ఏజ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అది కాదు కదా, ఏజ్తో సంబంధమే లేదు. 10 ఏళ్ల కుర్రోడి నుంచి కూడా మొదలవుతున్నాయి అన్నీ. మోకాళ్ళ నొప్పులు అంటుంటాడు, వాడికి షుగర్ ఉంది పాపము, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది వాడికి, ఇట్లా రకరకాల సమస్యలతోటి బాధపడుతుంటారు. ఈరోజు ముఖ్యంగా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాధి, ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఒకళ్ళు ఉండేటువంటి వ్యాధి షుగర్, డయాబెటిక్. ఆయుర్వేదిక్ లోపల మధుమేహము అంటే ప్రమేహం అనేది ఒక చాప్టర్ ఉంటుంది వ్యాధి పేరు, దాంట్లో ఒక సబ్ మధుమేహం. ఈ షుగర్ వచ్చిందంటే చాలు రకరకాల భయాందోళనలు. షుగర్ రాగానే లైఫ్ లాంగ్ మందులు వాడాలి, షుగర్ రాగానే ఎక్కడికన్నా పోవాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది అంటే రకరకాల కంప్లైంట్స్ చెప్తుంటారు షుగర్ వ్యాధిగ్రస్తులు. దాంట్లో మూత్రం ఫస్ట్, అంటే అతి మూత్రం రావటము, అంటే నిమిషానికి పోవాల్సి వస్తుంది, జర్నీ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది, ఎక్కడికన్నా బంధువులకు ఇంటికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుందని. అంతేకాకుండా కండరాల సమస్య, కళ్ళ సమస్య, కిడ్నీ సమస్య, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, ఇట్లా రకరకాల నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే మ్యాక్సిమము ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో చెప్తుంటారు. దాంట్లో ముఖ్యంగా అరికాళ్ళు, అరిచేతులు మంటలు, ప్రికింగ్ పెయిన్, ఒక్కోసారి సూదులతో కూర్చున్నట్టు చాలామంది చెప్తుంటే మనకు బాధ అనిపిస్తుంది. ఆ మంటలు భరించలేక నీళ్ళలోనే కాళ్ళు పెట్టుకొని కూర్చుంటాము అని చెప్తుంటారు. కొంతమంది నడుస్తుంటే ఏదో స్పాంజ్ మీద నడుస్తున్నట్టుగా ఉంటుందని చెప్తుంటారు. అంటే మొద్దుబారిపోయి ఆ చర్మం అంతా కూడా, అంటే డయాబెటిక్ లెవెల్స్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్. అంటే ముందు ఎట్లయిపోయిందంటే ప్రపంచంలోనే ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది కావచ్చు డయాబెటిక్లో అనేటట్లయింది. ఎందుకంటే ఈ డయాబెటిక్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి. వంశపారంపర్యంగా ఒకటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డరు, స్ట్రెస్ ఒకటి, యాంగ్జైటీ ఒకటి, టెన్షన్ ఒకటి, చిరాకు, కోపము, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తుంటారు. పాపం వాళ్ళని అంటాను కూడా లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, పర్సనల్ ప్రాబ్లమ్సా, ఎకనామికల్ ప్రాబ్లమ్సా, వీటన్నిటితోటి కూడా తెలియకుండా ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోవటం. ముఖ్యంగా ఆయుర్వేదిక్ లోపల సింపుల్ రెమెడీస్ ఉంటాయండి డయాబెటిక్ని తగ్గించుకోవడానికి. చాలామంది పాటిస్తూనే ఉంటారనుకోండి. మెంతులు అందరికీ తెలుసు. మెంతులు రాత్రిపూట నానబెట్టుకోవటము ఒక 2 చెంచాలు, మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఆ మెంతులు వాటర్తో పాటు నమిలి మింగటం అదొకటి. లేదా మెంతులు పౌడర్ చేసుకొని మార్నింగ్ బ్రష్ చేసుకోగానే 1 చెంచా మెంతి పౌడర్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగండి. అలాగే రాత్రి పడుకునే ముందు నల్ల జీలకర్ర,
నల్ల జీలకర్ర ఒక 100 గ్రాములు పావు కేజీ తీసుకొచ్చి ఫైన్గా పౌడర్ చేయండి. వేయించి పొడి చేసి డబ్బాలో పోసుకొని ఒక హాఫ్ స్పూన్ అర చెంచా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి. షుగర్ తోటి బాధపడే వాళ్లకు చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తాయి రెండు. మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా సరే వాడొచ్చేది. చాలామంది చెప్తుంటారండి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా మందులు వాడుతున్నాం, మేనేజ్మెంట్ కాకపోగా 250 300 ఉంటుంది, పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ 250 ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, దయచేసి వినండి. మీరు అవి వాడుతున్న సైడ్ బై సైడ్ వాడండి, తప్పనిసరి రిజల్ట్స్ మేనేజ్మెంట్ అవుతుంది. అంతేకాకుండా మరొక బ్యూటిఫుల్ డ్రగ్ నిషా ఆమలకి. నిషా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరికాయ. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలామందికి చెప్పాం కూడా మేము. ఆ ఆమలకి చూర్ణాన్ని ఒక చెంచా తీసుకుంటే పసుపును ఏం చేస్తారంటే ఒక పావు చెంచా అంటే చిటికెడు ఇంకా తగ్గించి చిటికెడు పసుపును ఒక 1 స్పూన్ ఆమలకి అంటే ఉసిరిక పౌడర్లో కలుపుకొని తాగండి, వాటర్లో కలుపుకొని తాగండి. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నిషా ఆమలకి ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి, మార్కెట్లో ఉంటాయి ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో కూడా. ఉదయము సాయంత్రం తీసుకోండి కంపల్సరీగా. ఒక 3 మంత్స్ మినిమం తీసుకోండి. టైప్ 2 డయాబెటీ ఉన్నవాళ్ళు. కొంతమంది అప్పుడే ఉంటుంటారు, ఇప్పుడే వచ్చిందంటే కంపల్సరీ వాడండి ఇది. చాలామంది మా దగ్గరికి వస్తున్నారు, డయాబెటిక్ రాగానే, థైరాయిడ్ రాగానే, కీళ్ళ నొప్పులు రాగానే మొదలే మేము ట్యాబ్లెట్స్కి పోకండి, ఆయుర్వేదిక్లో ఏమైనా ఉందా అని తీసుకోండి. చాలా రిజల్ట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ చేసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నిషా ఆమలకి ట్యాబ్లెట్స్ ఒకటి చెప్పుకున్నాము. తప్పనిసరిగా ఈ రెండు, ఉదయం మెంతులు, రాత్రిపూట నల్ల జీలకర్ర. వీటితో పాటుగా తప్పనిసరి వ్యాయామం అండి. వాకింగ్ అనేది కంపల్సరీ, సీరియస్గా చేయండి మీరు. ఎవరైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారో మినిమం 40 మినిట్స్. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు బాగా ఉండేది ఉంటే కనీసం ఒక పావు గంటనే చేయండి. వాకింగ్ అనేది గంటల తరబడి కిలోమీటర్లు అవసరం లేదు, మీ పరిధిలో ఉన్నంత వరకు చేయండి. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కూర్చొనైనా చిన్న చిన్న యోగాసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, వీటితో పాటుగా ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఒక డౌట్, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వైట్ రైస్ తీసుకోకూడదు, వైట్ బ్రెడ్ తీసుకోకూడదు, అలాగే జామ పండు ఎక్కువ, నారింజ పండు, యాపిల్, బొప్పాయి ఇలాంటివి తీసుకోకండి. అరటి పండు తీసుకోకూడదు, మామిడి పండు తీసుకోకూడదు, సీతాఫలం తీసుకోకూడదు. ముఖ్యంగా ఇవి పాటించండి. ఏమేమి తినాలనుకుని వచ్చినప్పుడు ఏం చేస్తానంటే రిచ్ బాగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా. అట్లాగే నట్స్ తీసుకోవాలి, ఆల్మండ్, క్యాషియో ఇలాంటివి తీసుకోండి, స్ట్రాబెర్రీ ఇలాంటివి తీసుకునేది అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆహార నియమాల్లో చాలామంది బ్రౌన్ రైస్ బెస్ట్. మధ్యాహ్నమే మంచిగా భోజనం చేయండి, రాత్రిపూట రైస్ తప్ప ఏదైనా తినండి, ఫ్రూట్స్ తీసుకోండి, చిన్న చిన్న టిఫిన్స్ లాంటి ఈజీగా డైజెస్టేటివ్ తీసుకోండి. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగపడుతుంది ఎపిసోడ్, గుర్తుపెట్టుకోండి. నిషా ఆమలకి ట్యాబ్లెట్స్ చెప్పాము. వీటితో పాటుగా బాడీ ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే చాలామందికి షుగర్ వ్యాధిగ్రస్తులకు సెక్సువల్ వీక్నెస్ ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా కళ్ళ సమస్యలు వస్తుంటాయి, అలాగే నరాల సమస్యలు వస్తుంటాయి, అంటే నరాల బలహీనత ఏర్పడుతుంది, కిడ్నీ సమస్యలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి నియమాలు పాటించండి. వాకింగ్ కంపల్సరీగా చేయండి. ఆహార నియమాలు కూడా చెప్పాము, ఎలాంటివి తీసుకోవాలో అవి పాటించండి. అంతేకాకుండా అధిక ప్రోటీన్స్ ఉన్నటువంటి డైట్ తీసుకోండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. నిద్ర 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. అంతేకాకుండా వాటర్ మినిమం 2 to 3 లీటర్స్ వాటర్ తాగాలి. ఈ విధంగా నియమాలు పాటించండి, యోగాసనాలు చేయండి, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చెప్పాము. ఈ విధంగా మనము చేసుకున్నట్లు పోయినట్లయితే మీకు వచ్చినటువంటి షుగర్ సమస్యను తగ్గించుకున్న వాళ్ళు అవటం కాకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ నమస్కారం.